హలో అండి. ఇవాళ నేను చింటు బంటుకి ఇడ్లీ వడ చేసి పెట్టాను. ఎలాగనుకుంటున్నారా? ఎయిర్ డ్రై క్లే తీసుకొని దాన్ని అరిటాకు షేప్లో మనం మౌల్డ్ చేసుకోవాలి. దానికి ఒక టిక్ టాక్ ఆర్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో మనం టెక్స్చర్ యాడ్ చేయాలన్నమాట, రియల్ లీఫ్లా కనిపించడానికి. సో నేనైతే ఇక్కడ టిక్ టాక్ పిన్ యూజ్ చేసి ఇలా గీతల్లా పెట్టుకున్నాను. తర్వాత ఒక వైట్ కలర్ ఎయిర్ డ్రై క్లే తీసుకొని దాన్ని 2 బాల్స్లా చేసుకొని దాన్ని ఇడ్లీ షేప్లోకి తెచ్చుకొని, దానికి ఇడ్లీ సాఫ్ట్గా ఉంటే బాగోదు కదా, దానికి రఫ్ టెక్స్చర్ యాడ్ చేయడానికి నేనేం చేశానంటే ఒక టూత్ బ్రష్ తీసుకొని దాని మీద ఇలా, అంటే ప్రెషర్ అప్లై చేసి డ్యాబ్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా డ్యాబ్ 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 చేయాలి. సో మనకి రియల్గా ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వడ కోసం నేను ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కొద్దిగా మిక్స్ చేసుకొని ఆ క్లే తీసుకొని దాన్ని ఒక బాల్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ చేసుకున్నాను అనమాట, గారెలాగా. అండ్ చేసుకొని దీన్ని మీరు ప్లేస్ చేసుకోవాలి. దీనికి కూడా టెక్స్చర్ యాడ్ చేయడానికి బ్రష్తో లైట్గా డ్యాబ్ 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 చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా గమ్ అప్లై చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇది ఆల్రెడీ వెట్గా ఉంటుందండి క్లే, సో మనం డైరెక్ట్గా అప్లై చేసినా అది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇడ్లీ వడ రెడీ. మరి చట్నీ చేయాలి కదా. బౌల్స్ కోసం ఒక బ్రౌన్ కలర్ మట్టి బౌల్ వైబ్ రావడానికి నేను బ్రౌన్ కలర్ చూస్ చేసుకున్నాను. బ్రౌన్ కలర్లో 2 మట్టి బౌల్స్లా చేసుకోవాలి. దాంట్లో కొంచెం కొబ్బరి చట్నీ కోసం వైట్ కలర్ తీసుకొని దాంట్లో అండ్ అల్లం చట్నీ కోసం రెడ్ కలర్ తీసుకున్న తర్వాత అందులో కరివేపాకు, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. అయిపోయింది, మన చింటు బంటు టిఫిన్ రెడీ. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా, కీ చైన్స్గా ఇలా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు.